మహాగణుడ మహోగతుడ పరిశుద్ధుడ శ్రీమంతుడ నా యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. 120 కీర్తన చెబుతున్నట్టుగా యెహోవా యందు భయభక్తులుగా త్రోవను నడుచుకున్నందుకు ధన్యుడు నిశ్చయముగా నీ జీవితంలో కష్టంగా బీచుకలు ధన్యుడు నీకు మేలుకలు నీ నోటి నీ భార్య ఫలించి ద్రాక్ష వరడు నుండి భోజనం పరచుకు నీ పిల్లలు ఒలివ మొక్కల చేత ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడను. శీలుని యెహోవాని ఆశీర్వదించును. నీ జీవితకాలం క్షామకులను చూచడం నీ పిల్లల పిల్లలు చూచదు స్త్రీలకు సమాధానం ఉండును కాక. అన్న 7 ఆశీర్వాద యాస్నేపురంలో కట్టబడును కాక. అది మీటింగ్ ద్వారా కావచ్చు, వివాహాల ద్వారా కావచ్చు, ప్రత్యేకమైన సభ ద్వారా కావచ్చు. అయ్యా ఇక్కడ 7 ఆశీర్వాదాలు పనిచేస్తే ఒక ప్రార్థన మీద ఉండను కాక. ఆశ్రయపురముగా ఇది మేము చూస్తున్నాం ప్రభా. నీ బలమైన కార్యాలు జరిగించమని కోరుతున్నా. నీ దైవ కృప విస్తరించును కాక. ఈ రాత్రి జరగబోయే పరిచర్య, రేపు పగలు రేపు రాత్రి జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వేడుకరంగా నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఆశ్రయపురం ప్రారంభోత్సవాన్ని బట్టి వందనాలు. మొదట నీ యొక్క జన్మదిన వేడికి ఈ ప్రారంభోత్సవానికి మా ఆశ్రయపురానికి నీవే ఆశ్రయపురమై అయ్యా నేను గురించి ఘనపరచాల ఆలోచన రావడమే గొప్ప తలపయ్యా, గొప్ప తలపయ్యా. మొదటి ఆశ్రయపురం ప్రారంభించినప్పుడు ఎవరి పెళ్లి జరిగింది, ఎవరి మీటింగ్ జరిగింది అని అడిగితే నా యేసయ్య పుట్టిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది అని యేసుని గురించి, యేసు జననం గురించి ఆరాధించబడిన స్థలముగా ఇది యేసు క్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తా ఉన్నాం ప్రభా. ఒక బెత్లెహేముగా రొట్టెల గృహంగా ఇది ఉండును గాక. అభిషేకం ఇక్కడ విస్తరించును గాక. ఇక్కడ ఒక నక్షత్ర అభిషేకం కనపడును గాక. దూతల ఘనమైన ఆరాధన ఇక్కడ ఉండును గాక. ఒక నూతన ప్రత్యక్షత, పరలోకపు దర్శనం, పరలోకపు వరాలు, పరలోకపు సన్నిధి, గాబ్రియేల్ అభిషేకం ఇక్కడ పనిచేయును గాక. మా ప్రియ రక్షకులను మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆశ్రయపురమును ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో ఈ ఆశ్రయపురాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం.